హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు యూనియన్ బ్యాంక్ కొత్తగా రిలీజ్ చేసిన అప్రెంటిస్‌షిప్ పోస్టుల గురించి వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను వీడియోలో పోస్ట్ చేస్తాను నా ఛానల్లో వీడియోస్ ద్వారా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ యూనియన్ బ్యాంక్ కొన్ని అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌కి రిలీజ్ చేసిందండి నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్‌లో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 2691 అండి. 2691 పోస్టుల కోసం యూనియన్ బ్యాంక్ అనేది ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేయాలి? ఈ అసలు నోటిఫికేషన్‌లో ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్? ఏజ్ క్రైటీరియా ఎంత? ఇంకా ఎక్కడ ఏ పోస్టులున్నాయి? మన ఆంధ్రాకి ఎన్ని పోస్టులున్నాయి? తెలంగాణకి ఎన్ని పోస్టులున్నాయి? అలా క్లియర్‌గా ఈ వీడియోలో నేను మొత్తం చెప్తానండి. ఈ ఈ నోటిఫికేషన్‌కి ఫస్ట్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరండి. ఇంగోండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది కదండీ! ఆ వెబ్‌సైట్‌ని ఆన్‌లైన్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుందండి. దానికి ఫస్ట్ కనిపిస్తుంది కదండీ! ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అని. అది క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదండీ! ఆ నోటిఫికేషన్ మొత్తం కనిపిస్తది. నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ అయిందండి. మార్చ్ 5th వరకు ఉంది. అండ్ దీనికి ఈ పోస్టులు ఇది ఏంటంటే అప్రెంటిస్‌షిప్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. నాట్ ఎనీ జాబ్. అంటే డైరెక్ట్ మన బ్యాంక్ జాబ్ అని మీరు అనుకోవద్దు. జస్ట్ ట్రైనింగ్ అప్రెంటిస్‌షిప్. ఇది 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అండి. ఇలాంటి బ్యాంక్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ అప్రెంటిస్‌షిప్స్ అనేవి మనం చేస్తే ఇన్ ఫ్యూచర్ మనకి ఏమన్నా జాబ్స్‌కి ఈ స్కోప్ ఉంటుందండి. ఆ బ్యాంక్‌లో ఏదైనా అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. సో, దానికోసం మంత్లీ ఇంతని పే చేస్తుందండి. ఇప్పుడైతే దీనికి ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్‌గా 549 పోస్టులు ఉన్నాయండి. అందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 222, ఎస్సీ వాళ్ళకి 87, ఎస్టీ వాళ్ళకి 38, ఓబీసీ వాళ్ళకి 148, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 54. అలా మొత్తం 549 పోస్టులు మన ఆంధ్రాకే ఉన్నాయండి. తర్వాత తెలంగాణకి వచ్చేసరికి 304 పోస్టులు ఉన్నాయి. ఈ తెలంగాణ పోస్టులు కూడా మళ్ళీ రిజర్వేషన్ వైస్ చూస్తే అన్‌రిజర్వ్డ్‌కి ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయండి. అన్నీ కలిపి 304 పోస్టులు అయితే మనకి తెలంగాణకి రిలీజ్ చేశారండి. ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం చూసుకోవాలి అనుకుంటే దానికి మనకి మినిమం ఏజ్ క్రైటీరియా అయితే వీళ్ళు ఇచ్చారండి. 20 ఇయర్స్ నిండిన వాళ్ళు అబోవ్ 20 ఇయర్స్ ఉండాలి, బిలో 28 ఇయర్స్ ఉండాలి. అది ఎప్పటి వరకు ఫిబ్రవరి 1 లోపు వీళ్ళకి 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 20 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. అండ్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందండి. డిఫరెంట్ అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి క్రైటీరియాని బట్టి. అంటే ఎస్సీ వాళ్ళకేమో మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 10 ఇయర్స్ ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన 2021 బ్యాచ్ నుంచి స్టార్ట్ అండి. 1 ఏప్రిల్ 2021 తర్వాత ఎవరు డిగ్రీ కంప్లీట్ చేసినా వాళ్ళు అప్లికేబుల్ అవుతారండి. మన ఏజ్ వచ్చి 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ దీనికి జాబ్ ప్రొఫైల్ వచ్చి ఏంటంటే ఇది కంప్లీట్గా మనకేమి జాబ్ బ్యాంక్లో జాబ్ అని కాదండి, జస్ట్ అప్రెంటిస్‌షిప్. ఆ క్యాండిడేట్స్ జాబ్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయబడరు. ఓన్లీ వీళ్ళు అప్రెంటిస్‌షిప్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే తీసుకుంటారు. అంతే తప్ప మాకు యూనియన్ బ్యాంక్లో జాబ్ వచ్చింది అనేది కాదండి. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్. ఇంకోండి డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఈజ్ 1 ఇయర్. ద అప్రెంటిస్‌షిప్ షాల్ బి imparted on the job training on different aspects like బ్యాంకింగ్ ప్రాక్టీసెస్, ప్రొడక్ట్స్, ప్రాసెసెస్ వీటి మీద మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఎలాంటి బ్యాంక్లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి అనేది ట్రైనింగ్.
ఈ అప్రెంటిస్‌షిప్ నచ్చి వర్క్ ఉంటే తర్వాత మళ్ళీ ఆన్‌లైన్‌లో జాబ్స్ పడినప్పుడు ఈ అప్రెంటిస్‌షిప్ ద్వారా కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే మనకుంటాయి. అప్పుడు అది ఎలిజిబుల్ అవుతుంది. ఏంటి మనకి జాబ్స్ తీసుకునేటప్పుడు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. దీనికి స్టైఫండ్ కూడా ఉందండి. స్టైఫండ్ బెనిఫిట్ వచ్చి మంత్లీ 15,000 అనేది వాళ్ళు ఇస్తారు. అండ్ మిగిలిన ఏ అలవెన్సెస్ ఉండవండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్లో వీళ్ళు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మాత్రమే వీళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇస్తారు ట్రైనింగ్ ప్రోగ్రాంలో. ఆన్లైన్లో టెస్ట్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ 100 మార్క్స్కి ఉంటుందండి టోటల్. జనరల్ అవేర్నెస్కు 25, జనరల్ ఇంగ్లీష్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, కంప్యూటర్ 25, అలా 100 మార్క్స్కి. అండ్ దీనికి నో నెగిటివ్ మార్కింగ్ అండి. ఇక్కడైతే ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని. సో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మీకు బెటర్గా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి స్టైఫండ్ తక్కువగా ఉంది అనుకోవద్దండి. 12 మంత్స్ 1 ఇయర్ కంప్లీట్గా వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ. మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అంటే ఈ ట్రైనింగ్ ద్వారా నెక్స్ట్ మనం జాబ్స్ గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఖచ్చితంగా మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. అంటే మీరు ఆంధ్ర పెడతారు అనుకోండి మీ జాబ్కి, మనకి ఆంధ్రాలో తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్. సో తెలుగు రాయడం, చదవడం, అర్థం చేసుకొని రిప్లై ఇవ్వడం ఇవన్నీ రావాలి కంపల్సరీ. మీరు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. దానికోసం మీరు ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర అని పెట్టారు తెలుగు. సో దీనికి మీకు 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ మీ క్వాలిఫికేషన్కి మార్క్ లిస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ దాని రిలేటెడ్ ఏదైనా డాక్యుమెంట్ అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీరు లోకల్ లాంగ్వేజ్ ఇదే అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కంప్లీటెడ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు కాబట్టి. ఇఫ్ ద క్యాండిడేట్ ఫౌండ్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఆర్ అండర్స్టాండింగ్, దెన్ వాళ్ళని తీసుకోరండి. వాళ్ళకి ఖచ్చితంగా ప్రొఫిషియంట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వెయిట్ లిస్ట్ అండి. వెయిట్ లిస్ట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి మీకు మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని వచ్చాక దాంట్లో కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వరు. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ని తీస్తారు. ఫస్ట్ ఎంతమంది ఉన్నారో అంతమందికి మెరిట్ లిస్ట్ని తీసాక నెక్స్ట్ మళ్ళీ వెయిట్ లిస్ట్ని మిగిలిన వాళ్ళని వెయిట్ లిస్ట్లో పెడతారు. ఇందులో ఎవరైనా జాబ్ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళని తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అండి. అంటే ఏం లేదండి, మీరు మెడికల్ సర్టిఫికెట్ అయితే ఒకటి కంపల్సరీ సబ్మిట్ చేయాలి. మీరు ఫిజికల్లీ ఫిట్ అని చెప్పడానికి సంబంధించిన ఒక మెడికల్ సర్టిఫికెట్ అనేది మీరు ఇవ్వాలి. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మీ మార్క్స్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసే సర్టిఫికెట్స్ మీద అండ్ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన సర్టిఫికెట్ ఎవిడెన్స్ మీద, మెడికల్ ఫిట్ సర్టిఫికెట్, ఈ 4 బేసిస్ మీద మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. వాళ్ళే మార్క్స్ ఇప్పుడు పెట్టలేదు, తర్వాత అక్కడ వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు క్వాలిఫైయింగ్ని మీకు మెయిల్ చేస్తారు. కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అంటే క్యాండిడేట్స్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆఫర్డ్ ఎంగేజ్మెంట్ డిజిటల్లీ ద బ్యాంక్ త్రూ ద అప్రోప్రియేట్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్. ఆ పోర్టల్లో కానీ లేకపోతే మెయిల్కి కానీ పంపిస్తుంది, అంతేగాని బై పోస్ట్ ఏది పంపించదు. ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ డేట్స్ అన్నీ కూడా మీకు ఆ పోర్టల్లోనే, అప్రెంటిస్‌షిప్ పోర్టల్లోనే ఉంటాయండి. అంతే తప్ప మీకు ఇంటికి పోస్ట్లో వస్తుంది అనేది మాత్రం లేదండి. సో దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా మీరు అక్కడ ఆ లోకల్ ఆ యాప్లోనే చూసుకోవాలి, ఆ పోర్టల్లోనే చూసుకోవాలండి. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఫీజు అండి. ఫీజు నాన్ రిఫండబుల్ అని ముందే చెప్పేశారు. ఫీజు జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 800 అండి. ఎస్సీ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600, పీడబ్ల్యూడీ వాళ్ళకి 400 ఎగ్జామ్ ఫీజు అండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మార్చ్లో ఉంటుంది. అది కూడా మీకు మెయిల్కే వస్తుందండి. మార్చ్ 2025లోనే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మీకు డీటెయిల్స్ అనేవి మీకు మెయిల్కే వస్తాయి. నాట్ ఎనీ పోస్ట్. ఎపిరియన్ కింద ఎగ్జామినేషన్ ఎలా అంటే మీరు అప్లై చేసుకున్న ఎగ్జామ్ వాళ్ళందరికీ వాళ్ళ మెయిల్కే ఎగ్జామ్ డేట్ అనేది టైం అండ్ డేట్ అనేది వాళ్ళు పంపిస్తారు కాబట్టి వాళ్ళ మెయిల్ కానీ ఫోన్ నెంబర్కి కానీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది కాబట్టి దాని ద్వారా మీరు అప్లై ఎపేర్ అవ్వాలి. హాల్ టికెట్స్ కూడా మీకు ఆ పోర్టల్లోనే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఇంకోండి మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి బ్రాంచెస్ డిస్టిక్ వైజ్ ఏమేమి ఈ డిస్టిక్స్లో ఉన్నాయి అంటే అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్టిక్స్లో మనకి టోటల్గా 549 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణకు వచ్చేసరికి ఇంకా వేరే వేరే స్టేట్ మొన్న అన్ని స్టేట్స్కి ఉన్నాయండి. మనకి ఆంధ్రాలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్. మనకి 549 పోస్టులు ఉన్నాయి. తెలంగాణకి 304 పోస్టులు. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కరీంనగర్. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్లో వీడియో కావాలి అంటే కామెంట్ చేస్తే నేను దాని మీద కూడా వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.